ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్లో భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ సంచలనం సృష్టించింది. క్వార్టర్ ఫైనల్స్లో విజయం సాధించి సెమీస్కు చేరింది. దీంతో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్స్లో గెలిస్తే స్వర్ణం లేదా రజత పతకాలను గెలుచుకునే అవకాశం ఉంది. సెమీస్లో ఓడితే కాంస్య పతకం పోరులో తలపడాల్సి వస్తుంది. ఇవాళ మొదటి పోరులో టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేతతో పాటు 4 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన జపాన్ క్రీడాకారిణి యువి సుసాకిని 3-2తో ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు చేరింది. మొదట వినేష్ 0-2తో వెనుకబడి ఉంది. కానీ చివరి నిమిషంలో పుంజుకొని ఓటమిని విజయంగా మార్చుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్లో భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ సంచలనం సృష్టించింది. క్వార్టర్ ఫైనల్స్లో విజయం సాధించి సెమీస్కు చేరింది. దీంతో పతకానికి అడుగు దూరంలో నిలిచింది.